సో టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్కి సంబంధించి ఎగ్జామ్కి ముందు 50 రోజుల ముందర సింగిల్ పేజ్ మెమరీ బిల్డర్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. సో ఎవరైతే సూపర్ 30 టెస్ట్ సిరీస్ రాస్తారో వాళ్ళకి ఈ 1 పేజ్ సింగిల్ పేజ్ మెమరీ బిల్డర్స్ ఇస్తాం. ఇప్పుడు శాంపుల్ 2 ఇస్తున్నాను. సో ఇంతకుముందు ఫస్ట్ శాంపుల్లో యాంటీ కరప్షన్ ఇనిషియేటివ్స్ అంటే గవర్నెన్స్లో ఉన్నటువంటి 5th యూనిట్లో యాంటీ కరప్షన్ ఇనిషియేటివ్స్ ఉన్నాయి. అంటే లైక్ ఆర్టీఐ, తర్వాత సిటిజన్ చార్టర్, సిబిఐ, తర్వాత సివిసి, ఏసీబీ, లోక్పాల్, లోకాయుక్త, ఇట్లా మొత్తం 7 సంస్థలకు 7 అంశాలకు సంబంధించి సింగిల్ పేజీలో ఒక క్వశ్చన్ ఇస్తే ఏ విధంగా రాయాలి అనేటటువంటి డైమెన్షన్స్ ఇవ్వడం జరిగింది. అలాగే ఇప్పుడు మనకి ఫస్ట్ యూనిట్లో గవర్నెన్స్లో 4 రకాల కమిషన్ల గురించి ఇచ్చారు. ఎన్సిఎస్సి, ఎన్సిఎస్టి, ఎన్సిఎం, ఎన్సిడబ్ల్యూ. సో వీటికి సంబంధించి ఒక సింగిల్ పేజ్ మెమరీ బిల్డర్. అండ్ ఇది ఎలా ఉంటుంది చూడండి. అంటే ఈ సింగిల్ పేజ్ మెమరీ బిల్డర్స్ అనేవి ది ఆర్ ద థీమ్స్ ఆఫ్ సిమిలర్ కాన్సెప్ట్స్ ప్రొవైడెడ్ ఇన్ ఏ టాబ్లెటెడ్ ఫామ్. 1 పేజ్ ఫర్ ఈచ్ థీమ్. అంటే ఈచ్ థీమ్ విల్ హ్యావ్ 130 to 150 వర్డ్స్. సో మొత్తం అంటే ఈ 150 వర్డ్స్ని మీరు కనెక్ట్ చేసుకుంటూ రీప్రొడ్యూస్ చేసిన 200 పదాల ఆన్సర్ వస్తుంది. సో యూ కాంట్ రిమెంబర్ అండ్ రీప్రొడ్యూస్ బియాండ్ దిస్, అండ్ ఎగ్జామినర్ కాంట్ గో బియాండ్ దిస్ ఆల్సో. సో ఇటువంటి ఎస్పీఎంబీస్ అంటే సింగిల్ పేజ్ మెమరీ బిల్డర్స్ ఏవైతే ఉన్నాయో వీటిని సూపర్ 30 టెస్ట్ సిరీస్ జాయిన్ అయిన వాళ్ళకి ఇస్తారు. సో వీటిని చదివిన తర్వాత ముందుగా ఇది ఇస్తాం, ఈ సింగిల్ పేజ్ మెమరీ బిల్డర్ ఇస్తాం. అది చదివిన తర్వాత సూపర్ 30 టెస్ట్ కండక్ట్ చేయబడుతుంది. అంటే ఇవి మొత్తం 30 టెస్టులు ఉంటాయి. ఆ టెస్ట్ రాసిన తర్వాత అంటే మీరు యాజ్ ఇట్ ఈజ్గా మీరు గుర్తుపెట్టుకున్నది రీప్రొడ్యూస్ చేయగలుగుతారు. సో దీనికి ఫీడ్బ్యాక్, ఈ టెస్టులకి 30 టెస్టులకి సంబంధించిన ఫీడ్బ్యాక్ ఇంగ్లీష్ మీడియం అయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా ఇస్తాం. 2 గంటల్లో అంటే 24 అవర్స్లో 48 మ్యాక్సిమం 48 అవర్స్లో ఈ ఫీడ్బ్యాక్ ఇవ్వడం జరుగుతుంది. తెలుగు మీడియం ఫీడ్బ్యాక్ 4 days పడుతుంది. ఎందుకంటే మాన్యువల్గా ఇది ఇవాల్యుయేషన్ చేస్తాం. క్లాస్ రూమ్లో అయితే ఈ టెస్ట్ సిరీస్ అనేది సంజయ్ థియేటర్ పక్కన ఉన్న మన యూపీఎస్సీ యూనివర్సిటీలో నిర్వహిస్తాం. అదే ఆన్లైన్లో అయితే కేపీఎస్ ఢిల్లీ యాప్ ద్వారా, అండ్ దీనికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. సో ఈ శాంపుల్ ఎస్పీఎంబీ ఇన్ అవర్ టెలిగ్రామ్ ఛానల్ ఈజ్ ఆల్సో అవైలబుల్, ఇప్పుడు చూపించబోయేటటువంటిది. సో అంటే ఈ సింగిల్ పేజ్ మెమరీ బిల్డర్కి సంబంధించి ఈరోజు నేను మీకు చూపించబోయేది కమిషన్లకు సంబంధించినటువంటి అంశం. నేషనల్ కమిషన్ ఫర్ ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ అండ్ ఉమెన్, ఈ 4 కమిషన్లు. సపోజ్ దీనికి సంబంధించినటువంటి ఎనీ క్వశ్చన్, ఏ క్వశ్చన్ వచ్చినప్పటికీ కూడా మీరు ఇక్కడ ఉన్నటువంటి టేబుల్లో ఉన్న అంశాలని ఇంట్రడక్షన్గా రాస్తే చాలు. అంటే ఎన్సిఎస్సి దానికి ఆధారం ఏంటి అంటే ఆర్టికల్ 338, ఎన్సిఎస్టీ 338A, ఎన్సిఎం మైనారిటీ కమిషన్ 1992లో ఎన్సిఎం యాక్ట్ చేశారు, అది. ఎన్సిడబ్ల్యూ అంటే మహిళా కమిషన్, ఇది 1990 చట్టం చేశారు. సో దీన్ని ఎస్సీ కమిషన్ సపోజ్ తీసుకుంటే ఉదాహరణగా ఆర్టికల్ 338 ద్వారా 89th అమెండ్మెంట్ యాక్ట్ ఆధారంగా ఏర్పాటైంది. ఇది రాజ్యాంగబద్ధ సంస్థ, 2004లో ఏర్పాటైంది. దీంట్లో ఒక చైర్మన్, ఒక వైస్ చైర్మన్ అండ్ 3 సభ్యులు ఉంటారు. వీళ్ళని రాష్ట్రపతి నియమిస్తాడు. అయితే ఈ కాంపోజిషన్, అపాయింట్మెంట్ మీరు రాయకపోయినా పర్వాలేదు. అంటే ఉదాహరణకి తర్వాత దీంట్లో నోడల్ మినిస్ట్రీ అంటే ప్రతిదానికి ఒక నోడల్ మినిస్ట్రీ ఉంది. ఎస్సీ కమిషన్కి అయితే సోషల్ జస్టిస్, ఎస్టీ కమిషన్కి అయితే మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్, మైనారిటీ అయితే మినిస్ట్రీ ఆఫ్ మైనారిటీ అఫైర్స్, అలాగే విమెన్ కమిషన్ అయితే మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్. సో ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ దర్ ఇస్ ఎ క్వశ్చన్ ఈజ్ ఆస్క్డ్, ఇఫ్ ఎ క్వశ్చన్ ఈజ్ ఆస్క్డ్ అబౌట్ ద ఎన్సిఎస్సి, అంటే ఎన్సిఎస్సికి సంబంధించినటువంటి క్వశ్చన్ ఇచ్చారనుకోండి. సో ఎన్సిఎస్సి క్వశ్చన్కి ఇలా ఉంటుంది, లైక్ ఏ 2 decadal ఎక్స్పీరియన్స్ ఆఫ్ ది ఎన్సిఎస్సి. అంటే 2004లో ఏర్పాటు చేశారు కదా, 2024 నాటికి 20 సంవత్సరాలు అయింది. కాబట్టి ఎస్సీ కమిషన్ కానీ లేకపోతే ఎస్టీ కమిషన్ కానీ వాటి పనితీరు గురించి క్వశ్చన్ అడగచ్చు. సో ఎస్సీ కమిషన్ గురించి క్వశ్చన్ ఇస్తే ఇట్లా ఉంటుంది, ద 2 decadal ఎక్స్పీరియన్స్, 20 సంవత్సరాల అనుభవంలో ఎన్సిఎస్సి ఈజ్ ఆఫ్ హై హోప్స్ అండ్ డిసప్పాయింటింగ్ పర్ఫార్మెన్సెస్ కమెంట్ అంటాడు. అంటే దీని నుంచి ఎన్నో ఆశలు పెట్టుకున్నారు, కానీ దాని పర్ఫార్మెన్స్ ఆశించినంతగా లేదు, పనితీరు ఆశించినంతగా లేదు, వ్యాఖ్యానించండి అంట. సో ఈ క్వశ్చన్కి యూ షుడ్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ ది హోప్స్. అంటే ఏం ఆశలు పెట్టుకున్నారు, దాని విధులు రాయాలి, ఆ కమిషన్ యొక్క విధులు రాయాలి. ఎస్సీ కమిషన్ ఇచ్చిన, ఎస్టీ కమిషన్ ఇచ్చిన, బీసీ అలా మైనారిటీ అయినా, విమెన్ కమిషన్ అయినా ఉంది. ఇదే రిమెంబర్ దట్ బీసీ కమిషన్ గురించి సిలబస్లో లేదు.
అండ్ డిసప్పాయింటింగ్ పర్ఫార్మెన్స్ అంటే దాని ఫెయిల్యూర్ గురించి రాయాలి. ఫెయిల్యూర్ రాసినప్పుడు వే ఫార్వర్డ్ చెప్పాలి. సో ఇంట్రడక్షన్లో ఏముండాలంటే ఇప్పుడు ఈ టేబుల్లో ఇచ్చినట్టుగా ఎస్సీ కమిషన్కి సంబంధించినటువంటి ఈ 1, 2, 3, 4, 5, 6 ఈ 6 అంశాల గురించి ఒక సెంటెన్స్లో 2 సెంటెన్స్లో రాయాలి. అంటే ఎన్సిఎస్సి వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 2004 అండర్ ఆర్టికల్ 338 created as a constitutional body by the 89th Amendment Act in 2003. It functions under the Ministry of Social Justice. సో ఇందులో నేను మీకు ఈ కమిషన్ సభ్యులు ఎంతమంది, తర్వాత రాష్ట్రపతి నియమిస్తాడు, ఇది అనవసరమైనటువంటి విషయం, పెద్దగా అవసరం లేదు, రాసిన తప్పులేదు. సో అంటే మీరు వర్డ్స్ మినిమైజ్ చేసుకోవాలి అనుకుంటే ఇంతవరకు రాస్తే చాలు. అంటే ఇక్కడ చూపించినటువంటి అంశాలు రాస్తే చాలు. అంటే ఎన్సిఎస్సి 2004లో, అంటే ఇదంతా కూడా డేటా పాయింట్ అన్నమాట, ఒక ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి సంబంధించిన డేటా పాయింట్. ఇది రాజ్యాంగ సంస్థగా 89th అమెండ్మెంట్ ద్వారా 2003లో చేసిన 89th అమెండ్మెంట్ ద్వారా ఏర్పాటైంది. దీని విధులు దీనికి సంబంధించినటువంటి మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ ఆధ్వర్యంలో పనిచేస్తాయి అనే పాయింట్స్ తోటి ఇంట్రడక్షన్ రాస్తాం. సో ఇది ఏర్పాటు చేసి 2 దశాబ్దాలు గడిచింది ఇప్పటికీ. అంటే అనే అడిషనల్ పాయింట్ కూడా రాయొచ్చు. అంటే ఇట్ ఈస్ 2003-4లో ప్రారంభమైనటువంటిది 2024 నాటికి 2 దశాబ్దాలు అయింది. సో మొత్తం మీకు ఇది ఇట్లా 25 పదాలు దీంట్లో వస్తుంది. అంటే ఎన్సిఎస్సి కమిషన్కి సంబంధించినటువంటి ఈ టేబుల్లో ఉన్న అంశాలు కనుక మనం మెన్షన్ చేస్తే, రీప్రొడ్యూస్ చేస్తే 25 పదాలు వస్తాయి. అలాగే ఎన్సిఎస్టీ గురించి క్వశ్చన్ ఇచ్చినా ఇలాగే ఉంటుంది. దీని నుంచి ఎన్నో ఆశలు పెట్టుకున్నారో అది ఫెయిల్ అయింది. సక్సెస్, ఫెయిల్యూరు, ఓరియంటేషన్గా క్వశ్చన్స్ ఉంటాయి. సో ఇక్కడ నోట్ చేసుకోవాల్సింది ఏంటి అంటే, ఫంక్షన్స్, పవర్స్, ఇష్యూస్, లిమిటేషన్స్ అండ్ మెజర్స్ టు బి టేకెన్ ఆర్ కామన్ ఫర్ ఎనీ కమిషన్. అంటే ఏ కమిషన్ గురించి క్వశ్చన్ ఇచ్చినా దాని విధులు, అధికారాలు, సమస్యలు అండ్ చేపట్టవలసిన చర్యలు ఇవన్నీ కూడా కామన్గా ఎలా ఉంటాయో చెప్తాను. సో మీరు ఆ క్వశ్చన్ని బట్టి ఆ పదాలు మార్చే చాలు. అంటే ఇప్పుడు ఎస్సీ కమిషన్ గురించి క్వశ్చన్ వచ్చింది కాబట్టి ఎస్సీ కమిషన్ గురించి మీరు ఇంట్రడక్షన్లో ఎస్సీ కమిషన్ అని రాశారు. అలాగే ఎస్టీ కమిషన్ గురించి వచ్చిందనుకో ఆ ఎస్సీ తీసేసి ఎస్టీ పెట్టండి. మైనారిటీ కమిషన్ వచ్చిందనుకో ఎస్సీ తీసేసి మైనారిటీ అని పెట్టండి. అవన్నీ కామన్గా ఎలా ఉంటాయో చూడండి. సో ద కమిషన్ వాజ్ స్టార్టెడ్ విత్ హై హోప్స్. ఎన్నో ఆశలతోటి కమిషన్ మొదలైంది. సో ఆ ఆశలు ఏంటి? ఫంక్షన్స్ ఆఫ్ ద నేషనల్ కమిషన్. అంటే ఈ కమిషన్ యొక్క విధులు రాయాలి. దీని నుంచి పెట్టుకున్న ఆశలు ఏంటి? ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, ఉమెన్ కమిషన్ నుంచి పెట్టుకున్న ఆశలు ఏంటి? ఇన్వెస్టిగేట్ అండ్ మానిటర్ ఆల్ మ్యాటర్స్ రిలేటెడ్ టు సేఫ్ గార్డ్స్ ప్రొవైడెడ్ టు ద ఎస్సీ. ఇది కమిషన్ ఎస్సీ గురించి కాబట్టి ఎస్సీలకి సంబంధించిన రాజ్యాంగపరమైన హక్కులు, చట్టపరమైన హక్కులు ఏ విధంగా సంరక్షించాలో ఈ కమిషన్ సజెస్ట్ చేస్తుంది. ఎస్టీ ఇస్తే సేమ్ మ్యాటర్ మారుతుంది. అంటే ఓన్లీ ఎస్టీ అని మాత్రమే మారుస్తాం. మైనారిటీ ఇస్తే మైనారిటీ అనేది మాత్రమే మారుస్తాం. సో అట్లా మొత్తం 5 రకాల విధులు చెప్పాక దెన్ పవర్స్ ఆఫ్ ది కమిషన్. కమిషన్ యొక్క అధికారాలు. ఎస్సీ కమిషన్ అయినా, ఎస్టీ అయినా, మైనారిటీ అయినా, ఉమెన్ కమిషన్ అయినా, దేనికైనా సరే సివిల్ కోర్టుకు ఉండే అధికారాలు ఉంటాయి. ఏంటి ఆ సివిల్ కోర్టుకు ఉండే అధికారాలు? ఎగ్జాంపుల్, పవర్ టు సమన్, అంటే సమన్ను జారీ చేసే అధికారం. పవర్ టు సెర్చ్ అండ్ సీజ్, దేన్నైనా శోధన, స్వాధీన అధికారాలు. అంటే ఎనీ డాక్యుమెంట్ కోసం, ఎవిడెన్స్ కోసం శోధించి స్వాధీనం చేసుకునే అధికారం. పవర్ టు రిసీవ్ ఎవిడెన్స్. తర్వాత పవర్ టు ఆస్క్ ఫర్ ఎనీ పబ్లిక్ రికార్డ్. పవర్ టు ఎగ్జామిన్ ద విట్నెస్, అంటే సాక్షులని పరిశీలించేటటువంటి అధికారం. ఇది రాసిన తర్వాత దానికి సంబంధించిన సమస్యలు ఏంటో రాయాలి. ఎస్సీ కమిషన్ ఫెయిల్ అవ్వడానికి కారణాలు ఏంటి? ఆశలు పెట్టుకున్నాం ఈ ఫంక్షన్స్ రూపంలో. ఆ ఫంక్షన్స్ నిర్వహించడానికి అధికారాలు ఉన్నాయి, కానీ కమిషన్ ఈ ఆశలను నెరవేర్చడంలో విఫలమైంది. డిసప్పాయింటింగ్ పర్ఫార్మెన్స్. ఎందుకని అంటే దాని సూచనలు ప్రభుత్వం తప్పనిసరిగా పాటించే అవసరం లేదు. ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, ఉమెన్ మీద జరిగే వేధింపులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. కమిషన్కి పేదలైనటువంటి ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ మహిళల యొక్క అవసరాల గురించి పట్టించుకోవడం లేదు. అంటే ఈ కమిషన్ ఈ వర్గాలకు సంబంధించిన పేదలు ఉంటారు. ఆ పేదల సమస్యలు కాకుండా ఈ వర్గాల్లో ఉన్నటువంటి ధనవంతుల సమస్యలు మాత్రమే పరిగణిస్తుంది. అండ్ కమిషన్ హ్యాస్ నాట్ యూజ్డ్ ద పవర్స్ ఆఫ్ సుమోటో అధికారాలను సరిగ్గా ఉపయోగించుకోవడం లేదు. అండ్ ఎంక్వైరీలు చేయడంలో విపరీతమైన జాప్యం జరుగుతుంది. రిపోర్ట్లు ఇవ్వడంలో జాప్యం జరుగుతుంది. రిపోర్ట్లు ఇచ్చిన తర్వాత దానికి సంబంధించిన చర్యలు చేపట్టారో లేదో ఫాలోయింగ్ యాక్షన్ లేదు. రిపోర్ట్లు పార్లమెంట్లో ప్రవేశపెట్టినప్పటికీ వాటి మీద చర్చలు జరగట్లేదు. మీరు ఏ కమిషన్ అయినా ఏ సమస్యలు ఉంటాయి.
దాని కమిషన్లకి సంబంధించినటువంటి పరిమితులేంటి? కమిషన్‌కి ఫుల్ టైమ్ స్టాఫ్ లేరు. అంటే ఓన్లీ తాత్కాలికంగా బదిలీ అయ్యి వచ్చేటటువంటి ఆన్ డ్యూటీ మీద బదిలీ అయ్యి వచ్చే స్టాఫ్ మాత్రమే ఉన్నారు. డెడికేటెడ్ బడ్జెట్ లేదు. సరైన లాజిస్టిక్ ఫెసిలిటీస్ లేవు. ఇన్వెస్టిగేటింగ్ ఫోర్స్ లేదు. సొంతంగా ఇన్వెస్టిగేటింగ్ అంటే పరిశోధన విభాగం లేదు. సో, కాబట్టి ఈ అంశాలు ఏ కమిషన్ అయినా ఇవి కూడా కామన్‌గానే ఉంటాయి. చేపట్టవలసిన చర్యలు ఒకటి. సో, చేపట్టవలసిన చర్యలు ఈ కమిషన్ పనితీరును మెరుగుపరచాలంటే ఈ క్రింది చర్యలు చేపట్టాలి అని చెప్పి దీని పరిధిని పెంచాలి. అలాగే డెడికేటెడ్ బడ్జెట్ ఉండాలి. నిర్ణీత బడ్జెట్ ఉండాలి. డెడికేటెడ్ స్టాఫ్ ఉండాలి. సెపరేట్ క్యాడర్ ఆఫ్ రైట్స్ ఏజెన్సీస్ షుడ్ బి కాన్స్టిట్యూటెడ్ టు రిక్రూట్ ద పర్మనెంట్ సివిల్ ఎంప్లాయీస్. అలాగే దేర్ ఇస్ ఎ నీడ్ ఫర్ ఫంక్షనల్ జ్యూరిస్డిక్షన్ బిట్వీన్ ద నేషనల్ కమిషన్ అండ్ స్టేట్ కమిషన్. ఈ రెండిటికి ఒక పరిధి ఉండాలి. ఎన్‌హెచ్‌ఆర్‌సీ తోటి కూడా కొన్ని సందర్భాల్లో అతివ్యాప్తి జరుగుతుంది. అది ఒక జ్యూరిస్డిక్షన్ క్రియేట్ చేయాలి. అండ్ ఎన్‌సీఎం, ఎన్‌సీడబ్ల్యూకి సంబంధించిన క్వెషన్ వచ్చిందనుకోండి, రాజ్యాంగ హోదా కల్పించాలి అని ఒక సజెషన్ చెప్పండి. ఎందుకంటే ఆ 2 రాజ్యాంగ సంస్థలు కాదు, చట్టబద్ధ సంస్థలే. కంక్లూజన్‌లో ఏముంటుందంటే, కమిషన్ ఈస్ ఫుల్‌ఫిల్లింగ్ ఇట్స్ మ్యాండేట్. కమిషన్ తన విధి నిర్వహణలో బానే పనిచేస్తుంది. పార్షియల్లీ సక్సెస్‌ఫుల్ ఇన్ పర్ఫార్మింగ్ ఇట్స్ ఫంక్షన్స్. ఇన్ ఎన్ష్యూరింగ్ ద రైట్స్ ఆఫ్ ద ఎస్సీ, ఎస్టీ. దీస్ మెజర్స్ విల్ ఇంప్రూవ్ ద ఫంక్షనింగ్. అంటే ఈ చర్యలు చేపడితే దీని పనితీరు మెరుగవుతుంది. సో, ఇట్లా కంక్లూజన్ చెప్తాం. సో, ఏ కమిషన్ అన్నా రానివ్వండి, ఇదే మ్యాటర్ ఉంటుంది. సో, ఇక్కడ నోట్ చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, దీస్ ఎస్‌పీఎంబీస్ ఆర్ ప్రొవైడెడ్ ఇన్ తెలుగు మీడియం ఆల్సో. తెలుగు మీడియంలో కూడా ఈ సింగిల్ పేజ్ మెమరీ బిల్డర్స్ ఇస్తాం. ఈ డాక్యుమెంట్‌ని ఇప్పుడు మీకు చూపించినటువంటి ఈ డాక్యుమెంట్‌ని మా టెలిగ్రామ్ ఛానల్ కేపీ ఐఏఎస్ యూపీఎస్సీ యూనివర్స్‌లో పోస్ట్ చేయడం జరిగింది.